టాప్ డైరెక్టర్తో ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేస్తాను సార్, నా చేతిలో ఏముంది అది. అంటే కొత్త డైరెక్టర్లో కొన్ని రిస్క్లు ఉంటాయండి. సో ప్రశాంత్తో సినిమా అనగానే ఆయనలో మీకు కనిపించిన రిస్క్ ఏంటండి? ప్రశాంత్ దగ్గర ప్రశాంత్ జాక్పాట్, రిస్క్ కాదు. ఎందుకంటే ప్రశాంత్ కొన్ని ఒక 2 రోజులు పనిచేస్తే అర్థమవుతుంది కొత్త డైరెక్టరే కానీ పాత డైరెక్టర్ స్కిల్ ఉందని. అంటే ఆల్రెడీ పాత అంటే నా ఉద్దేశం పాత అని కాదు, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఏదైతే ఉందో ఆ స్కిల్ కానీ అది కానీ ఆల్రెడీ ఆ స్కిల్ అదంతా తనకు ఆల్రెడీ బాగుంది, సంపాదించుకున్నాడు. సో ఏ రోజు నాకు రిస్క్ లాగా అయితే ఎప్పుడు అనిపించలేదు. నేను బిగినింగ్ నుంచి సినిమా పరంగా అనుకుందంటే ప్రమోట్ చేసుకోవడానికి యూనో సాంగ్స్ కానీ లేకపోతే ఏదన్నా యూనో ఏదైతే ప్రమోషన్ మెటీరియల్ మనం జనరల్లీ ఉంటుందో అది ఈ సినిమాకి లేదు. కాబట్టి అదొకటే రిస్క్ అని డిస్కషన్ వచ్చింది. బట్ నేను ఎప్పుడు అది ఫీల్ అవ్వలేదు. వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా బాగుంటుంది అది తెలిసిపోద్దనే నమ్మా. కానీ RX100 తర్వాత మీకు అప్స్ కంటే డౌన్సే ఎక్కువ కనిపించాయి. కానీ ఈ మధ్య కాలంలో స్టోరీ సెలెక్షన్లో చాలా పర్ఫెక్షన్ వచ్చింది. ఏంటి దాని సీక్రెట్ ఏంటి? దాన్ని 4 డౌన్లు వస్తే ఆటోమేటిక్గా రియలైజ్ అవుతాం కదా, నేర్చుకున్నాం అంతే. ఓకే, అంటే ఈ సినిమాని చిరంజీవికి ఎప్పుడు చూపిస్తున్నారు? మీకు వచ్చిన ఇప్పటి వరకు చిరంజీవి గారికి అదే ఎప్పుడు చూపిస్తున్నారు? అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది ఈ సినిమాకి సంబంధించి? ఆయనకి చూపించడం అంటే సరే ఫస్ట్ ఆయన కూడా ఫ్రీ ఉండాలి కదండి. డెఫినెట్లీ నేను మెసేజ్ అయితే పెట్టాను, ఆయన ఫ్రీ ఉన్నప్పుడు చెప్తానన్నారు, చూస్తానన్నారు. ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు మేము డెఫినెట్లీ, బట్ ఆయనకైతే చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ యా, బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ చెప్పడం కష్టం అండి. ఈ సినిమాకి అయితే చాలా వచ్చాయి యాక్చువల్లీ. బట్ యా, ఒక కామెంట్ ఎవరో 2-3 చెప్పారు. బట్ ఒకటి ఫేస్బుక్లో చూసాయి, ఏనో 80s చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది అని అన్నారు. అది చాలా బాగా అనిపించింది. రాహుల్, సో మీకు హీరోగా చేశారు ఇంతకుముందుకు, మధ్యలో గ్యాప్ వచ్చింది, ఏం జరిగింది? మీరు చేయలేదా లేదా రావట్లేదా మీకు ఆఫర్స్? ఏం జరిగింది గ్యాప్కి? Sir, I was looking for a good opportunity, and 4 years back I came into UV. I was doing another film. Ee cinema first release ayindi, sir. So hopefully this is the beginning of good time and manchi scripts ravala. The struggle is there. Okay, all the best. Thank you. Aishwarya, hi. Finally you got a success. Yes, So thank you. promotional material lo లేకపోయినా మీరు సినిమాలో లీడ్ మెయిన్ క్యారెక్టర్ చేశారు కదా, హౌ యూ ఫీలింగ్ దట్? I'm sorry. Promotionals lo you are not in that. You are not there In the trailer trailer. much, but in the movie you got a good role. Like how role? I feel really grateful, Andy. I know like what Prashant had for me and for the entire film. So only gratitude. And Prashant had the clarity from day one, Andy. So I just believed in Prashant. That's it.